హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే నాకు వచ్చిన ఆర్డర్ అయితే చెప్తున్నానండి. తాలింపు దినుసులు చేయమన్నారు. ఏంటి పెట్టిన వీడియోని మళ్ళీ మళ్ళీ పెడుతుందా అని మీకైతే డౌట్ వస్తుందేమోనని చెప్తున్నానండి. నాకైతే ఇది వేరే కొత్త ఆర్డరే అనమాట. పెట్టిన వీడియో అయితే ఏమీ కాదు. తాలింపు దినుసులు 10 అట్టలు చేయమన్నారు. 5 రూపీస్యే. ఇంకా అవన్నీ కూడా కవర్స్లో వేసేసుకొని లెక్క పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంకా సీలింగ్ అయితే చేసుకుంటున్నానండి. సీలింగ్ మిషన్ గురించి కూడా ఒక బ్రదర్ కామెంట్ చేశారు, వైట్ ప్లాస్టర్ దొరుకుతుంది తెచ్చుకోండి అని. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ప్రతిదీ కూడా నేను చెప్పేది విని, నా సమస్య ఏమున్నా నేను చెప్పేది ఆలకించి ప్రతిదీ కూడా అర్థం చేసుకొని దానికి తగ్గ కామెంట్ నాకైతే పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈరోజైతే ఈ ఆర్డర్ ఇచ్చి మిగతా సరుకులు ఏమేమి కావాలో అవి తెచ్చుకున్నాను. ఈ సీలింగ్‌కి సంబంధించినవి తెచ్చేసుకున్నానండి. ఇది రిబ్బన్ లాగా మనకి మెజర్మెంట్ మనం చెప్తే వాళ్ళు ఇస్తున్నారు. 2 అయితే తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. మీరు చెప్పింది నెక్స్ట్ ఈసారికి ట్రై చేస్తాను. మెడికల్ షాప్‌లో ఉంటది అని అన్నారు కదా! చూస్తాను, ట్రై చేస్తానండి. ఇంకా ఈరోజైతే ఇంకా ఈ తాలింపు దినుసులు, జీలకర్ర, మసాలా ఇవన్నీ కూడా చేయమని చెప్పారు. ఇంక అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మనకేంటంటే వర్క్ చూడటానికి చాలా ఈజీగా ఉండిద్దండి ఇది. కానీ మనం ఏంటంటే ఒక 5, 6 అట్టలు, మ్యాక్సిమం ఒక 10 అట్టలంటే చాలా ఈజీగానే చేసేయొచ్చు ఎవరైనా. కాకపోతే ఆర్డర్ ఇచ్చినప్పుడు 20 అట్టలు, 25 అట్టలు ఇలా చేయటం మటికి కష్టమేనండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం రోజంతా కూడా ఇలా కూర్చొని అన్నీ వేసుకోవాలి, మళ్ళీ సీలింగ్ చేసుకోవాలి, మళ్ళీ పిన్స్ కొట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వాటిపైన కవర్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు. వాటిపైకి కవర్స్ అన్నీ రెడీ చేసుకొని, ఈ తాలింపు దినుసుల అట్టలు చాలా బరువుగా ఉంటాయి కదా! మళ్ళీ వాటికి పంచింగ్ వేసి మళ్ళీ తాడులు కూడా సపరేట్‌గా కట్టుకోవాలి. చూడండి, చూడటం చాలా ఈజీయే, చేయటం మటికి ఏ వర్క్ అయినా దానికి తగ్గ కష్టమే ఉండిద్దనమాట. అన్నీ రెడీ చేసుకొని ఒక ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చి రావటం అంటే అంత ఈజీ అయిన వర్క్ అయితే కాదు. ఒకటేంటంటే మనము ఇంట్లోనే కూర్చొని చేసుకునే వర్కే, చాలా ఈజీ వర్కే, కాదనట్లేదు. కొంచెం ఆర్డర్స్ ఎక్కువగా మనకి ఇలా అట్టలు ఎక్కువగా చెప్పినప్పుడు 1 ఆర్ 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉండండి. నాకే కూడా అలానే అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చొని అని అనిపిస్తుంది. అందుకోసం చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే సాయంత్రం వెళ్ళి ఇచ్చేసి వద్దామా అని అనుకుంటున్నాను. ఈవినింగే వెళ్తున్నాను. ఎందుకోసం అంటే ఎండ విపరీతంగా వేస్తుంది. మార్నింగ్ పొద్దున పూట వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా పని ఉండి చేసుకోవాలంటే కొంచెం ఈ ఎండలో వెళ్ళి రావటం వల్ల కొంచెం అలసటగా అలా ఉంటుందన్నమాట. అందుకోసం ఏం చేస్తున్నానంటే, బయటికి ఏమీ వెళ్ళకుండా ఆర్డర్స్ ఉన్నప్పుడు ఈవినింగే వెళ్ళి ఇవి ఇచ్చేసి వస్తున్నాననమాట. నెక్స్ట్ డే మనకు ఏదన్నా వర్క్ ఉన్నా ఎటు వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లో కూర్చొని చేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకు టైం కూడా కలిసొచ్చిద్దనమాట. అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం మేనేజ్ చేసుకుంటూ ఇలా ఆర్డర్స్ తెచ్చుకొని ఇవన్నీ కవర్స్ అన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ నేను రోజు విడిచి రోజు ఒక వీడియో అయినా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకరోజు ఫుల్ వీడియో పెడితే ఒకరోజు షార్ట్ ఖచ్చితంగా పెడుతున్నానండి. ఇంకా అలా చేసుకుంటూ టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చాలా కష్టమే. చెప్పటం చాలా ఈజీ. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకైతే అన్నీ కూడా తెలుస్తాయి. యూట్యూబ్ రన్ చేసి ఒక్క వీడియో మీ ముందుకి తీసుకురావాలన్నా కూడా 3 అవర్స్ ఖచ్చితంగా పడుతుందండి. వీడియో తీసుకున్నది ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ కూడా సరి చేసుకొని చూసుకొని అప్లోడ్ చేసి థంబ్నెయిల్ చేసి మీ ముందుకు ఒక వీడియో రావాలంటే, ఒక క్రియేటర్గా అయితే అందరికీ తెలుసు ఒక వీడియో చేయటం ఎంత కష్టము అనేది. అందులో ఫుల్ వీడియోస్ ఇలా ఇంకెక్కువ టైమే పడతాయి అన్నమాట. 3 అవర్స్ ఈజీగా తీసుకునిద్ది టైము. నాకు ఈ వర్క్ ఆర్డర్స్ చూసుకుంటూ మళ్ళీ ఈ వీడియో చేసి పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడింది ఒక రూపాయి ఏది రాదండి. మనం కష్టపడాలి. అది కూడా చాలా ఇష్టంగా చేసుకోవాలి. అందుకోసమే చెప్తున్నాను.
అసలెలా ట్రై చేస్తున్నారక్క రెండిటికి ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? మీకసలు ఎంత ఓపిక అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. దానికోసం చెప్తున్నాను. మనం కష్టపడాలండి. ఒకప్పుడు మసాలా దినుసులన్నీ గూడా నాకు తెలిసినా గూడా నేను యూట్యూబ్ చాలు గదా! ఇదే వర్క్ సరిపోతుంది. ఇంట్లో పని సరిపోతుందని నేను ఇవన్నీ తెలిసినా గూడా చేయకుండా అలా ఉన్నాను. ఇంకా యూట్యూబ్ ఏంటంటే వాచ్ టైమ్ అంతా పడిపోవటం. ఇంకా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి దాని మీదే కూర్చుంటే అవ్వదు. మనం ఏదో ఒక పని అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే ఒక రూపాయి మనం ధైర్యంగా సంపాదించుకోగలుగుతాం అనేసి ఇంకా యూట్యూబ్ మీద మొత్తం ఫోకస్ అనేది తగ్గించి నా సైడ్ బిజినెస్‌గా నేనైతే ఇదైతే పార్ట్ టైమ్ బిజినెస్‌గా అయినా సరే మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ అనేది వస్తది అని చెప్పైతే ఇదైతే స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు ఫుల్ బిజీగానే ఉంటుంది. వారంకి ఒక రోజు 2 డేస్ అలా ఖాళీగా ఉంటున్నానండి. మిగతా అన్ని రోజులు గూడా ఫుల్ బిజీగానే ఉంటుంది ఆర్డర్స్ వచ్చినప్పుడు. ఒకరోజు మామూలుగా అయితే సండే సెలవు తీసుకొని ఖాళీగా ఉంటారు కదా! నాకలా సండేనే ఖాళీగా ఉంటానని అయితే చెప్పలేను. నాకు ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు ఒకరోజు ఖచ్చితంగా ఫుల్ రెస్ట్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే గానీ అలా ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు ఆర్డర్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంక ఇవన్నీ గూడా రెడీ చేసి ఇచ్చొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎవరున్నారనేది చూసుకొని చేసుకుంటూ వరుసగా వచ్చేస్తానండి. 1 వీకొచ్చేసి లోకల్ షాపులు కవర్ చేసేస్తాను. అలాగే ఆర్డర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కవర్ చేసేసుకుంటాననమాట. ఇంకా నా లైఫ్‌ని నేనైతే ఇలా బిజీగా మార్చుకుంటున్నాను. నాకిలా ఉండటమే ఇష్టమేనండి. ఖాళీగా ఉండి ఏం పని చేయాలి అని ఇదివరకు చాలా బాధపడుతూ నేనేం చేయలేనా? ఇంకింతేనా? అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే ఫుల్ బిజీగానే లైఫ్ అయితే గడుస్తుందనమాట. ఇంకా అలాగే ఇదివరకైతే నేను కొన్ని జాబ్స్ కూడా చేశాను. ఎల్‌పీజీ గ్యాస్ కంపెనీలో 3 మంత్స్ వర్క్ కూడా చేశానండి. అయితే వాళ్ళైతే 1 మంత్ శాలరీ అయితే ఇచ్చారు. 2 మంత్స్‌కి ఏంటంటే చెక్ ఇచ్చారు. ఇంతవటికి ఆ చెక్ అయితే బోనస్ అయిపోయిందనమాట. డబ్బులు లేకుండా ఊరక చెక్ అయితే రాసిచ్చారండి. దాని గురించి ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి గూడా తిరిగిన రోజులున్నాయి ఆ డబ్బుల కోసం. 12,000 చెక్ అయితే ఉందండి ఇప్పటికి. వాళ్ళైతే ఇవ్వలేదు. అలా నాకు బయట జాబుల మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోవటం గూడా ఇదే అనమాట కారణం. ఒకటైతే హెల్త్ ప్రాబ్లమ్ దాని గురించి వెళ్ళదలుచుకోవట్లేదు. రెండోదేంటంటే ఇలా ఉంటున్నాయనమాట బయట జాబులు. ఇంక అందుకోసం నేనేంటంటే ఇంకా చదివింది చిన్న చదువు. కాబట్టి చిన్న జాబే ఏదో ఒకటి మనకనేది ఇస్తారు. ఎట్ట లేదన్నా 6,000, 7,000 అంతకు మించి ఇవ్వరనమాట. ఏ కంప్యూటర్ బిల్స్ కొట్టే జాబ్ అయినా సరే మ్యాక్సిమం 8,000 అలా ఇస్తారు. ఆ 8,000కి మనం పొద్దున్నే 10కి వెళ్ళిపోయి సాయంత్రం 7, 8 దాకా వాళ్ళ దగ్గరే ఉండాలండి. అన్ని పనులు ఆపేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండి చేసుకొని రావాలి. ఇంట్లో ఎక్కడ ఉంటాయి. ఒక పక్క ఇంట్లో చూసుకుంటూ ఇలా ఈ చిన్ని బిజినెస్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. డబ్బులు ఎంతైనా రానియండి. ఇప్పుడు 8,000 అని చెప్పుకుంటే అందులో సగం వచ్చినా నాకు ఆనందమే. ఎందుకు చెప్తున్నానంటే బాగున్న రోజు చేసుకుంటాను. నాకు హెల్త్ బాగోలేదు అన్న రోజు నా ఇష్టం అనమాట. ఇంక నేనెవరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి బాగోని రోజు రెస్ట్ తీసుకుంటాను. ఇలా అయితే ఉండిద్దనమాట వర్కు. ఇంక అందుకోసమే ఇవన్నీ గూడా ఇంకా ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే ఇచ్చొస్తున్నాను. ఈ వర్క్ అయితే ఎవరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు గదా! ఇదివరకి బయటికి జాబ్‌కి వెళ్ళినప్పుడు ఎన్నో టెన్షన్స్ వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, సార్‌లు ఎలా అడుగుతారు అని అసలు బయట వర్క్ అంటేనే చాలా టెన్షన్స్ గదా! ఆ టెన్షన్స్ గూడా నా బ్రెయిన్‌కి అంత మంచివి కాదు అని చెప్పేసి ఇంక నేనైతే ఇంక బయట జాబులకి వెళ్ళట్లేదు. ఇంకా ఇంట్లో కూర్చొని చేసేయి ఇంకేముంటాయా అనేది ఆలోచించి ఏది బాగుండిద్ది, ఏది పెట్టుకుంటే బెటర్‌గా ఉండిద్ది అనేది అయితే ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి బిజీగానే ఈ వర్క్ అయితే బానే ఉంటుంది. దీనికి తోడు ఇంకోటి ఏదైనా యాడ్ చేసుకుందాం అనేదైతే నా ఆలోచన. ఇంకా ఇవన్నీ గూడా రెడీ చేసుకున్నానండి. నాకు ఇచ్చినవి అలాగే నెక్స్ట్ లోకల్ షాపులకి ఏరియాకి వెళ్తాననమాట. కొన్ని ఐటెమ్స్ అయితే అయిపోయాయి. సబ్జా, జీలకర్ర, గసాలు అలాంటివి. అన్నీ గూడా ఇంకా ఇలాచి అన్నీ గూడా మిగతాయి గూడా అన్నీ గూడా అట్టలు రెడీ చేసుకుంటున్నాననమాట. నాకిచ్చిన ఆర్డర్ ఏంటంటే తాలింపు 10 అట్టలు, మసాలా 5 అట్టలు,
అలానే జీలకర్ర ఒక 10 మొత్తం గూడా 25 ఇంకో 10 గూడా ఇచ్చారండి. కొబ్బరి ఒక 10 అట్లా చేయమని చెప్పారు. అయితే కొబ్బరిలో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను గదా! నాకసలేమీ మిగలలేదు అని. అందుకోసం ఆయన 10 అట్టలు కొబ్బరి చేయమన్నా కూడా నేనైతే ఇంకా లేదండి నేను చేయలేను. నాకేమీ రావట్లేదు అని చెప్పేసన్నాను. పర్లేదు ఇంకా ఇవి చేయండన్నారు. ఇంకా ఇవైతే కంప్లీట్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసొచ్చానండి. ఎలా ఉంది వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు గనక చూస్తే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే చక్కగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.